సో గైస్ బయట మంగళవాద్యాలు వినిపిస్తున్నాయా? సో అంటే ఏంటి, అంత ఫెస్టివ్ మూడ్ వచ్చేసిందని. సో అందరికీ భోగి శుభాకాంక్షలు. పొద్దునే భోగి మంట వేసాం. కాకపోతే సినిమాదే కాబట్టి మనం 3 సినిమాలు చూసేసాం. 3 సినిమాలకి మీకు రివ్యూ ఇచ్చేసాను. ఇప్పుడు 4వ సినిమా నవీన్ పోలిశెట్టిది. సో ఇది బాస్ సినిమాకి స్ట్రాంగ్ కంటెండర్ అవుతుందా, సంక్రాంతి విన్నర్ అవుతుందా అని పెట్టాం. సో యాజ్ ఆల్వేస్ ప్రతిసారి డిస్క్లైమర్, నాకు సినిమా నచ్చింది కాబట్టి సినిమా సూపర్ హిట్, నాకు నచ్చలేదు కాబట్టి ఫ్లాప్ అని డెఫినెట్గా కాదు. నాకు ఎలా అనిపించిందో సినిమా యాజ్ ఆల్వేస్ జెన్యున్గా ఇచ్చేస్తాను. సో ఇప్పుడు సినిమాకి వెళ్ళిపోతున్నాం. వచ్చిన వెంటనే రివ్యూ, ఓకేనా? చాలా సౌండ్ ఉంది బయట, సో బయటకు వచ్చే వెంటనే రివ్యూ చేసేద్దాం. సో ప్రస్తుతానికైతే నా దృష్టిలో ఎస్విపి టాప్ ఉంది. సో నెక్స్ట్ రవితేజ గారిది ఉంది, ఆ తర్వాత రాజసాబ్ ఉంది. ఇప్పుడు చూసిన మూడిట్లో సో ఆ ప్లేస్మెంట్ ఏమైనా మారుతుందా అని. సో అది పొద్దున్నే 5:30 లేచి మన లక్ష్మణాల అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోని మొత్తం ఫైర్ వేసారు. సో మొత్తం భోగి వైబ్ వచ్చింది. చాలా రోజుల తర్వాత పెద్ద మంట వేసారు. ఇదిగోండి పెద్ద మంట, కాకపోతే మొత్తం అన్ని పాతవి చెత్త చెదారం పిడకలో వేసి చాలా రోజుల తర్వాత బాగా ఎంజాయ్ చేసాం. రియల్ భోగి ఫీలింగ్ వచ్చింది. ఒక 2-3 దశాబ్దాలు అయిపోయిందేమో ఇలా భోగి మంటలు వేసి. చాలా హ్యాపీ అనిపించింది. సో అందుకని చిన్న క్లిప్ అయితే షేర్ చేసుకుంటున్నాను, ఓకేనా? రెడీ? ఓకే గైస్, మొత్తానికి సినిమా అయితే చూసి వచ్చేసాము. నా ఫ్రెండ్స్ అమెరికాలో చూశారు, ముందే రివ్యూ చేద్దాం అనుకున్నాం, కానీ సర్లే మనకు ఛాన్స్ ఉంది కదా చూద్దామని. నవీన్ పోలిశెట్టిని లక్ష్మణ్ కలిసాడు. ఏంటైంది ఈవెంట్? పిఠాపురం సంక్రాంతి సంబరాలకి వచ్చారు. మొన్న వచ్చినప్పుడు ఒక 1 అవర్ ఇక్కడ స్పెండ్ చేశారు. సో నువ్వు హోస్ట్ చేసావా? మరి నన్ను పిలిస్తే నేను వచ్చేవాడు కదా. నువ్వు ఎక్కడ ట్రావెలింగ్ లో ఉన్నావు. సో మొత్తానికి అన్ని ఇలాగే చెప్తాడు. డిప్యూటీ సీఎం గారిని కూడా కలుస్తుంటాడు, నన్ను మాత్రం పిల్లడు. చాలా అన్యాయం. డీసీఎం గారిని కల్పించరు ఒకసారి. నేను ఉన్నట్టు నువ్వు చెప్పు వచ్చేస్తాను. డీసీఎం కళ్ళకి వచ్చేస్తాను. సరే, సినిమా రివ్యూ అయితే సినిమా గురించి చెప్పాలంటే, సో సినిమా ఇప్పుడే చూసాం. ఇది బాస్ సినిమాకి ప్రైమ్ కంటెండర్ అవుతుందా లేదా అని ఆలోచించాను. నా రివ్యూ ఇస్తాను, తర్వాత ఆయన ముక్కలు పెడదాం. సో సినిమా అయితే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనరు. నవీన్ పోలిశెట్టి నిజంగా నేను ఇంతకుముందు మిస్టర్ అండ్ మిస్సెస్ పోలిశెట్టి ఒక సినిమా చూశాను, ఆ తర్వాత ఏదో ట్రైన్ ఒక సినిమా చూశాను, కానీ ఇంత ఏస్ యాక్టర్ నేను అనుకోలేదు. జాతిరత్నాలు. సో మొత్తానికి చాలా చాలా టాలెంటెడ్ యాక్టర్ అని అనిపించింది. బేసిక్గా అనర్గళంగా చాలా ఈజ్తోని డైలాగ్స్తోని నవ్వించేశాడు. సో సినిమా అయితే అవుట్ అండ్ అవుట్ కామెడీ, మొత్తం ఫ్రీ ఫ్లో కామెడీ మాట. అలాగని వల్గర్ జోక్స్ లేవు, డబుల్ మీనింగ్ లేదు, అంతా నీట్ కామెడీ అయినా కూడా అంటే కొంచెం ఇమోషనల్ ఎలిమెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి. ఆ హీరోయిన్ కూడా బాగుంది, హీరోయిన్ కూడా బాగా చేసింది. కానీ ఒకటి చెప్పాలంటే ఇది 1 మ్యాన్ షోలా అనిపించింది. చాలామంది యాక్టర్స్ ఉన్నారు, అంటే చాలామంది కో యాక్టర్స్ లాగా ఉన్నారు, కాకపోతే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ లాగా అనిపించింది. అండ్ నవీన్ పోలిశెట్టి అయితే డెఫినెట్గా 1 మ్యాన్ షో. అంత బాగా యాక్ట్ చేస్తాడు, అంత బాగా ఒక సినిమాని భుజం మీద నిలబెట్టగలడు నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత స్టోరీ లైన్ చాలా సింపుల్. సో దీని స్టోరీ లైనో లేకపోతే అలా ఏం చూడకూడదు, జస్ట్ ఒక ఎంటర్టైనర్లా చూడాలి, ఓకేనా? సో మళ్ళీ చెప్పినట్టు ఫ్రీ ఫ్లో అయిపోయింది. సాంగ్స్ 2-3 నాకు అర్థం కాలేదు. 2-3 సాంగ్స్ నీకు ఎలా అనిపించింది? మూవీస్ 2 సాంగ్లు అనుకుంటా. 2 సాంగ్లు కూడా కరెక్ట్గా ప్లేస్మెంట్ ఓకేగా ఉంది, యాప్ట్గా ఉంది. ఆ తర్వాత వెళ్ళిపోయింది. మధ్యలోని లాస్ట్లో కొంచెం ఇమోషనల్గా ఉంది, కానీ మళ్ళీ ఎండింగ్ కూడా ఓకే, హిలేరియస్లా ఉంది. సో మెయిన్ క్వశ్చన్, ఇది బాస్ సినిమాకి గట్టి పోటీ ఇచ్చిందా లేదా అని. ఓకే, అది లాస్ట్లో చెప్తాను. ఈలోకి చెప్పు, నీకు ఎలా అనిపించింది చెప్పు సినిమా? అవుట్ అండ్ అవుట్ అది నవీన్ పోలిశెట్టి క్యారీ చేసే టోటల్ మూవీ అంతా కూడా. సో డెఫినెట్గా సంక్రాంతికి రైట్ యాప్ట్ మూవీ అన్నమాట. డెఫినెట్గా అందరూ సినిమాలు వెళ్తారు కాబట్టి ఈ సినిమా మాత్రం అన్ని డేస్ హౌస్ఫుల్ ఉంటుంది 100%. నువ్వు శంకర్ వరప్రసాద్ చూసావా? చూడలేదు కదా. సో నీకు కంపారిజన్ చెప్పలేదు. సో ఓకే, సో నీకైతే సినిమా నచ్చింది, కామెడీ బాగుంది. సో కామెడీ జానర్ మళ్ళీ చెప్తున్నా, ఇది లాజిక్ చూడకూడదు. లాజిక్ చూస్తే ఇదేంటి ఈ సీన్ ఆ సీన్ అంటే ఆబ్వియస్గా సినిమా నచ్చదు. సో ఇది ఎలా చూడాలంటే ఫ్రీగా వెళ్ళామా,
ఫెస్టివల్ ఎంజాయ్ చేసుకున్నావా, కడుపబ్బా నవ్వేమా, అంతే, అక్కడ ఆపియాలి. ఓకేనా, అర్థమైందా? సో అవుట్ అండ్ అవుట్ కామెడీ జానరు. మళ్ళీ చెప్తున్నా, నవీన్ పోలిశెట్టి ఇంత టాలెంటెడ్, ఇంత ఏస్ యాక్టర్ అయింది నేను అనుకోలేదు. సో రేటింగ్ ఇవ్వాలంటే, అంటే ఆనెస్ట్గా మన ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి నాకు ఎలా అనిపించిందో మళ్ళీ చెప్తున్నా, ఒక్కసారి రేటింగ్ ఇచ్చేస్తాను. ఇప్పటిదాకా నేను చూసిన సినిమాల్లో 4 చూసేసాను కదా. అన్ఫార్చునేట్లీ ప్రభాస్కి వర్కౌట్ అవ్వలేదని నాకు అనిపించింది. సో అది పక్కన పెట్టేద్దాం ప్రస్తుతానికి. అంటే ఎవ్రీబడి హ్యాస్ అ గుడ్ డే అండ్ బ్యాడ్ డే. బాసు కూడా ఆచార్య పోయింది ఇంతకుముందు, రామ్ చరణ్కి గేమ్ చేంజర్ పోయింది, అందరికీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో ప్రభాస్కి అదొక్కటి డౌన్ అయినా కూడా ఇప్పటిదాకా నేను చూసిన వాటిలో స్ట్రాంగెస్ట్ ఎస్విపి నా భూతో నా భవిష్యత్తు సంక్రాంతికి అయిపోయింది. ఇంకో సినిమా ఉంది నారి నారి నడుము నారి, అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. ప్రస్తుతానికి అయితే సెకండ్ బెస్ట్ ఇది నవీన్ పోలిశెట్టిది. కాకపోతే అట్లీస్ట్ దానికి దీనికి నా రేటింగ్లోనైతే నేను బాస్కి 3.75 to 4 ఇచ్చాను, ఎస్విపికి. దీనికైతే నేను 3 to 3.25 ఇస్తాను. అంటే అంత సింపుల్ స్టోరీ లైను, సింపుల్ లాజిక్, హార్ట్ఫుల్ లాఫ్స్ ఉన్నాయి కాబట్టి నా రేటింగ్ పోలిశెట్టి మూవీకి, ఈ సినిమాకి 3. ఆ తర్వాత నేను ఎంజాయ్ చేశాను కాబట్టి బాగా మూవీని నా 3.5 ఇస్తాను. అవును, కానీ నువ్వు చూడలే కదా కంపారిజన్కి. ఈ మూవీకి ఇస్తాను. ఓకే, సో ఈ మూవీకి 3.5 ఇచ్చాడు, నా రేటింగ్ 3. తర్వాత నేను భర్త మహాశైలకు విజ్ఞప్తి, దానికి 2.75 ఇచ్చాను. రాజసాబ్ గురించి మనం మాట్లాడదు. సో ప్రస్తుతానికైతే సంక్రాంతి విన్నర్ డెఫినెట్గా శంకర్ వరప్రసాద్. సో ఇది గైస్ సింపుల్ మూవీ రివ్యూ. అట్లీస్ట్ అంటే మన వీడియో చూసేవాళ్ళు మీరు డిసైడ్ చేసుకోండి, మీకేది నచ్చిందో నిర్ద్వందంగా చెప్పండి. నేను ఫ్యాన్ యాంటీ ఫ్యాన్ నాకు అలాంటివి ఏవి ఉండవు, నాకు ఏది ఉందో ఎలా అనిపించిందో చెప్పేస్తామాట. సో నా రేటింగ్ మళ్ళీ బాస్ సినిమాకి, అంటే చిరంజీవి గారి సినిమాకి 3.75 to 4, ఈ సినిమాకి 3 to 3.25, రవితేజ గారి సినిమాకి 2.75. ఈ 3 ఉన్నాయి. నెక్స్ట్ నారి నారి నడుము రారి వీలైతే చూస్తాను. ఇప్పుడేమో మేము ఎక్కడో ఫెస్టివిటీస్ అన్నీ ఎంజాయ్ చేయడానికి వెళ్ళిపోతున్నాం. సో మళ్ళీ అందరికీ భోగి అండ్ సంక్రాంతి అండ్ కనుమ శుభాకాంక్షలు. గోదావరి జిల్లాలకు వద్దాం అనుకున్నాం, గోదావరి జిల్లాలకి వచ్చేసాం. ఇది గైస్ ఈ రివ్యూకి చాలా సింపుల్ రివ్యూ. ఓకేనా, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ చూస్తున్నట్టయితే చాలామంది చూస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మన మిలియన్ 2025 అవుతుంది అనుకున్నా, అవ్వలేదు. అట్లీస్ట్ 2026 మిలియన్ అవుతుందేమో చూద్దాం. 938 ఉంది, ఇంకా 62,000 రావాలి. 62,000 కావాలంటే ఒక రోజులో వచ్చేయచ్చు, 62,000 కావాలంటే 5 ఏళ్ళు కూడా పట్టచ్చు. చూద్దాం ఎప్పుడు గోదావరి వస్తుందో. ఐఎమ్ వెరీ పేషెంట్. అన్ని సక్సెస్లు అవ్వలేం కదా, ఒక్క దానిలో కొంచెం బిహైండ్, అది కూడా చేసేద్దాం సూనర్ ఆర్ లేటర్. సో ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. అయితే ఏ ఊరు వెళ్తున్నాం మనం? కోనసీమ డిస్ట్రిక్ట్. ఓకే, వెళ్ళిపోతున్నాం గైస్. ఇంకా 5 నిమిషాలు రెడీ అయిపోయి మీకు సంక్రాంతి వ్లాగ్ గోదావరి జిల్లాలో ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఓకేనా, అక్కడికి కాంతారా తర్వాత రా, ఇప్పుడు అన్నీ చెప్పికరా ఇప్పుడే. సరే, సీ గైస్.